ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇవాళ ది మోస్ట్ ట్రెండింగ్ సెలబ్రిటీ సోషల్ మీడియాలో ఎవరు అని అడిగితే వితౌట్ ఎనీ డౌట్ రామ్ చరణ్ పేరు వినిపించేస్తుంది కదా. ఒకటి ఆయన నటిస్తున్న పెద్ది గురించి అయితే, ఇంకోటి ఆదిత్యధర్తో కొలాబరేట్ అవుతారన్న విషయం గురించి. ఇంతకీ పెద్ది గురించి ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు, ఆదిత్యధర్ ప్రాజెక్టు సంగతేంటో ఈ వీడియోలో చూసేద్దాం. RRR రిలీజ్ అయినప్పుడు బాలీవుడ్ ప్రాజెక్టులు జస్ట్ తారక్ తలుపుల్ని మాత్రమే తట్టలేదు. రామ్ చరణ్ కి కూడా చాలా ఆఫర్స్ వచ్చినట్టున్నాయి అనే టాక్ మొదలైంది ఇండస్ట్రీలో. మరి చరణ్ అప్పుడెందుకు ఒప్పుకోలేదు? నార్త్ మేకర్స్ ని ఎందుకని హోల్డ్లో పెట్టారు? వరుసగా రీజనల్ ప్రాజెక్టులనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? శంకర్తో చేసిన గేమ్ చేంజర్ ని పాన్ ఇండియా ప్రాజెక్టుగా ఎలివేట్ చేసి ఆ తరువాత అక్కడ పాగా వేయాలనుకున్నారా? అప్పటి సంగతులేమో కానీ అప్పుడు వైరల్ అయిన ఒక టాపిక్ కి ఇప్పుడు మళ్లీ ఫ్యూయల్ అందింది. దురంధర్ డైరెక్టర్ ఆదిత్యధర్తో రామ్ చరణ్ ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారన్నది వార్త. RRR రిలీజ్ టైంలోనే ఈ సంగతి వైరల్ గా మారింది. ఇమ్మోర్టల్ అశ్వత్థామ పేరుతో ఆదిత్యధర్ చేసిన స్క్రిప్ట్ కి చెర్రీ పర్ఫెక్ట్ అనే మాటలు వినిపించాయి. అప్పట్లో హోల్డ్లో పడిపోయిన ఈ విషయం ఇప్పుడు దురంధర్ దూకుడు తరువాత మళ్లీ వైరల్ అవుతోంది. రామ్ చరణ్ నియర్ ఫ్యూచర్లో ఆదిత్యధర్తో కలిసి పనిచేస్తారన్న మాటలు జోరందుకున్నాయి. మరోవైపు ఆయన నటిస్తున్న పెద్ది రిలీజ్ ప్రమోషన్స్ లో కూడా ఈ టాపిక్ హైలైట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. చరణ్ నటించిన పెద్ది ఈ నెల 30న విడుదల కావాలి. రిలీజ్ కౌంట్ డౌన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ప్రమోషన్స్ మాత్రం అనుకున్నంత రేంజ్లో జరగట్లేదు. పెద్ది చెప్పిన టైంకే వస్తుందని చెర్రీ పదే పదే అంటున్నా రిలీజ్ డేట్ మీద అనుమానం మాత్రం పోవట్లేదంటున్నారు నెటిజన్లు.